టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అది జగన్ను విమర్శిస్తూ ఒక సైకో జగన్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే దాదాపు ప్రకాశం బ్యారేజీని కూలగొట్టాలని చెప్పేసి దాదాపు లక్షలాది మందిని జల సమాధిని చేయాలని చెప్పేసి సైకో జగన్ అయితే ప్రయత్నించారని చెప్పేసి ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే అన్నమయ్య ప్రాజెక్టును కొట్టకపోయే విధంగా చేసి మరోపక్క 50 మంది చనిపోయే విధంగా చేసి దాదాపు 5 గ్రామాలు నామరూపాలు లేకుండా చేసినటువంటి సైకో జగన్ ఈ యొక్క ఎత్తుగడలు అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి జగన్ ఆ విధంగా కాకుండా ఒక సైకోయిజంగా మరోపక్క ఉగ్ర కుట్రలు చేస్తున్నారని చెప్పేసి లోకేష్ అయితే మాత్రం ట్వీట్ చేయడం జరిగింది. ఈ కుట్రలన్నిటి కూడా మరోపక్క ప్రభుత్వంపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేయటం లేదని చెప్పేసి ఆరోపిస్తూ రకరకాలైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నాయకులని చెప్పేసి నారా లోకేష్ అయితే ఆరోపించారు. మొత్తానికి ఒక పక్క బోటు వ్యవహారం అవ్వచ్చు, అటు ప్రకాశం బ్యారేజీకి ఇసుక బోట్లు వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ని గుద్దటం అవ్వచ్చు, లేకపోతే ఆ బోట్లని తరలించినటువంటి ఆ బోట్లకి రంగు వ్యవహారం అవ్వచ్చు, ఆ బోట్ల ద్వారా కూడా ప్రకాశం బ్యారేజీని కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు సైకో జగన్ అని చెప్పేసి నారా లోకేష్ అయితే ఆరోపించారు. మొత్తానికి ఒక పక్క ప్రభుత్వం అయితే మాత్రం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నటువంటి తరుణంలో దాదాపు 10 రోజుల పాటు వరద బాధితులు అవ్వచ్చు, లేకపోతే విజయవాడలో నెలకొన్నటువంటి పరిస్థితులను అయితే మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మరోపక్క బుడమేరుగు పడ్డటువంటి గండ్లను పూడ్చడం, మరోపక్క ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడటం, ఇవన్నీ కూడా ఒక వ్యూహాత్మకంగా ప్రభుత్వం చేసినటువంటి ఒక కమిట్మెంట్తో చేసినటువంటి పని. కానీ వీటన్నిటిని కూడా వైసీపీ విమర్శిస్తున్నాం, మరోపక్క బాధితులకి సరైనటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం నారా లోకేష్ ట్వీట్ ద్వారా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు కూడా విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేయటం ఏదైతే ఉందో అది ఒక వైసీపీ నాయకులు అంటే ఒక గుణపాఠంగా మీరు చూసుకోండి. మరోపక్క ఇట్లాంటి అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి లోకేష్ అయితే కొంచెం ఘాటైనటువంటి హెచ్చరికే ట్వీట్ ద్వారా హెచ్చరించినట్లు మనకు తెలుస్తోంది.